రూతు రూతు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు గత వారంలో ధ్యానించుకున్నాం. శనివారం యూత్ మీటింగ్లో. ఇప్పుడు 6వ వచనం నుండి 14వ వచనం వరకు ధ్యానించుకుని యవనస్తుల కూడుకును ముగించుకున్నాం. 6వ వచనంలో ఏముందంటే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడంటలను ప్రయాణమైరి. ఇక్కడ గత వారంలో మనం చూసాం, ఎలిమెలెకు నయోమి భర్త తన ఇద్దరు కుమారులు మహలోను కిలియోను. అయితే ఎలిమెలెకు మహలోను కిలియోను ఇద్దరు కుమారులు కూడా అక్కడ మోయాబులో చనిపోయారు. 10 సంవత్సరాల తర్వాత అక్కడ వాళ్ళు కుమారులు పెళ్లి చేసుకున్నారు, చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు 3 ఆడవాళ్ళు మాత్రమే వెళ్ళారు. ఎలిమెలెకు భార్య ఎవరు? నయోమి. తర్వాత మహలోను కిలియోను యొక్క భార్యలు ఎవరు? వార్ప ఇంకెవరండి? వార్ప పెద్దది, రూతు చిన్నది. అయిన తర్వాత కరువు వచ్చిందని ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబుకి వెళ్ళారు. కరువు కంటే కూడా ఎక్కువ శ్రమ వాళ్ళకి వచ్చింది. ఏమైపోయారండి? పురుషులు చనిపోయారు అన్నమాట. ఏదో బతికుంటే బలుసాకైనా తినొచ్చు అని లోకం అంటారు. తినేం చేయొచ్చు? బతికొచ్చు. సో దేవుడు వాళ్ళని పరీక్షించినప్పుడు వెంటనే పారిపోకూడదు. ఎవరిని హత్తుకుని ఉండాలి? ఎప్పుడైతే విశ్వాసం తొలగుతుందో అప్పుడు లోకం వైపు చూస్తాము. లోకంలో ఏముంది? లోకంలో మరణం ఉంది, పాపము, మరణం. దేవుని సన్నిధి నుంచి తొలగిపోకూడదు. ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని జీవవాక్యాన్ని వింటూ ఉండాలి. ఎప్పుడు కూడా మనము ఆత్మీయంగా ఉజ్జీవంగా ఉండేటట్టు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్త, నిర్లక్ష్యం ఉన్న ఆత్మీయ జీవితంలో కొట్టుకుపోతాం. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో నష్టపోతామో భౌతిక జీవితంలో కూడా నష్టపోతాం. అటు దేవుని సహాయం లేకుండా దేవుని బిడ్డలమైన మనం, యేసు రక్తంలో కడగబడిన మనం లోకస్తుల వాళ్ళకి కాదు. దేవుని సహాయం మనకి 2 జీవితాల్లో కావాలి. కాబట్టి వాళ్ళు ఏమొచ్చిందండి? వాళ్ళు కరువుకి భయపడి ఎరువుకి వెళ్ళిపోయారు. అక్కడేమొచ్చింది వాళ్ళకి? మరణం. బాగా చెప్పారు, మరణం వచ్చింది. సరే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని దర్శించి కదా, యూదా బెత్లెహేము వారిని దర్శించి వారికి తిరిగి ఆహారం ఇచ్చాడు. ఇప్పుడు ఏమవుతుంది? లేనప్పుడు వెళ్ళిపోయింది, ఉందంటే మళ్ళీ వస్తుందండి. లేనప్పుడు వెళ్ళిపోయింది, ఉన్నప్పుడు వస్తుంది కదండి. మన దగ్గర కూడా మనం కూడా అంతేనా? ఉన్నా లేకపోయినా. యోగా ఏమంటాడు? మూర్ఖురాలు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నావు? దేవుని చేత మేలు మాత్రమే అనుభవించడమా, కీడు అనుభవించ? రోమా 8:28 ఏముంది? దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము. మేలు కొరకే, కీడు మేలు కొరకే. బైబిల్లో ఏది జరిగినప్పటికీ దేని కొరకు జరుగుతుంది? మేలు కొరకే. ఈమె లోకంలో కూడా చాలామంది దాన్నే నమ్ముతారు. కీడు జరిగిందని బాధపడుతూ, కీడు కూడా దేని కొరకు? మేలు కొరకే. అది కొద్దిగా బ్రేకులు వేయటానికి, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఆ పరిస్థితి ఇస్తాడు. ఇప్పుడు నయోమికి కీడు జరిగిందా, మేలు జరిగిందా? కీడులో మేలు జరిగింది. ఒక పక్క ఏమైంది? కీడు జరిగింది. భర్త, పిల్లలు చనిపోయారు కదా, కుమారులు. ఇక హోప్ లేదు. ఎవరు హోప్ ఇప్పుడు? అంతకుముందు ఎవరిని ఆధారం చేసుకుంది? ఈ దినాల్లో కూడా అంతే. తల్లిదండ్రులుగా లేకపోతే ఎవరైనా సరే ఎవరి మీద ఆధారపడకూడదు. మీ తల్లిదండ్రులు ఉన్నారు లేదని కాదు, వారి మీద 100% కాదు. నిన్నటి వరకు, మొన్నటి వరకు ఉద్యోగం రానంత వరకు వారి మీద డిపెండ్ అయ్యారు. ఇప్పుడు డిపెండెన్సీ తగ్గించుకోవాలి. వాడు మీకు డిపెండెన్స్ కావాలి.
ఇంకా ఎప్పటికీ నేను వారి మీద డిపెండ్ అవుతాను అనకూడదు. ఓకేనా? ఆలోచనలు కూడా దేవుని ఆలోచన ప్రకారం నడుచుకునేది కూడా చూసుకోవాలి. దేవుని ఆలోచన అంటే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎట్లా డీల్ చేశాడు అనేది మనం నేర్చుకోవాలి. ప్రత్యేకంగా దేవుడు నాతో మాట్లాడు ఇట్లా మాట్లాడే కాదు. ఇప్పుడు నేర్చుకునేది దేని కొరకు? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఏమయ్యారు? డీల్ చేశారు. ఇది మనందరికీ బుద్ధి కలగటానికి కదా, ఇది మనకు ఆలోచన. అంటే మనం అలా చేయకూడదని అర్థం ఉంది. సో కొన్నిసార్లు కొరతలు వస్తాయి, కొన్నిసార్లు ఏవో వస్తాయి. వచ్చినప్పుడు ఆగిపోకూడదు అన్నమాట. తిరిగి ఏం చేయాలి? వెళ్ళాలి. ఇక్కడ దేవుడు తన ప్రజల్ని ఇశ్రాయేలుని దర్శించాడని అప్పుడు తెలుసుకుని వెంటనే కోడళ్ళిద్దరితోనే చెప్పింది. అప్పటికీ కలిసే ఉంటున్నారు. ఎవరు? కోడళ్ళు కూడా మంచోళ్ళే, కొంతవరకు మంచోళ్ళే, కలిసే ఉంటున్నారు. అత్తని విడిచిపెట్టలేదు. లేకపోతే వాళ్ళ సొంత అభిప్రాయం అత్త ఇది నేను పోయి పెళ్లి చేసుకుంటా అని ఎవరు అనలేదు. ఇద్దరు కూడా అనలేదు. అయితే వెళదామన్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారు? ప్రయాణమే వచ్చారు. చూడండి 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్ళు బయలుదేరి యోధా దేశంలోకి తిరిగి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళడానికి? మోయాబును విడిచారు. ఎవరు? ఇద్దరు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ఏర్పరచబడిన వారు అనేకులు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు నిలిచిన వారు. కదండి? వల వేసాడంట. వల వేసినప్పుడు చేపలు పట్టుకునేవాళ్ళు వల వేసినప్పుడు దాంట్లో ఏ చేపలు పడతాయి? అన్ని రకాలు పడతాయి. మంచివి పడతాయి, చెడ్డవి పడతాయి. అయితే పైకి తీసిన తర్వాత ఏం చేస్తాడంటే మంచిదాన్ని పెట్టుకుంటాడు, చెడ్డదాన్ని పడేస్తాడు. ఇది దేనికంటే యేసుక్రీస్తు ప్రభు అందరినీ పిలుస్తున్నాడు. అయితే అందరూ యేసు ప్రభువుని హత్తుకొని జీవించేవారు తక్కువ. యవన కాలమున కాడి మొటి నరునికి మేలు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? నా కాడి సులువు కాబట్టి నా కాడి ఎత్తి నాతో నడవండి కదా. భారాన్ని అంతా భరించేది ఎవరు? యేసు కదండి. అందుకనే ఇక్కడ ఏం చేసిందంటే కోడలు ఇద్దరు కూడా వెళ్ళారు. 8వ వచనం. నయోమి తన ఇద్దరు కోడళ్లను చూచి మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపుతాడు. చూడండి, ఈవిడ పెద్ద ఆవిడ కాబట్టి ఈమె ముందు చూపుతో కూడిన ఆలోచన చేస్తుంది. అందుకనే సలహాదారులు ఉండటం మంచిది. ఏమన్నా అసలు మీకు ఏ సమస్యలు ఉన్నా ఏం చేయాలి? మీరు సలహా తీసుకోవాలి. అర్థమవుతుందా? ఏమేం చేస్తుంది? వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. అమ్మ మరి నేను విధవరాన్ని కదా, ఇక నాకు పిల్లలు పుట్టరు కదా, మీరిద్దరూ నాతో వస్తున్నారు, యవన ప్రాయంలో ఉన్నారు, కానీ మీకు కూడా పిల్లలు పుట్టాలి కదా, మీరు కూడా మరి ఎట్లా? నేను ఒకవేళ పెళ్లి చేసుకుని పుట్టినా వాళ్ళు ఎదిగే వరకు మీరేమవుతారు? ఉంటారు, పోతారు, ముసలు అయిపోతారు కదా. అందుకనే ఎందుకు వచ్చిన గొడవ? మీరు మీ దేశంలోనే ఉండి పెళ్ళిళ్ళు చేసుకుని హాయిగా స్థిరపడండి అని చెప్పింది. అంటే వారి ఫిజికల్ భవిష్యత్తు గురించి వారికి చెప్పింది, వాళ్ళు ఏమంటారని. తర్వాత మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయుగాక అని వారితో చెప్పి ఇద్దరిని మొదలు పెట్టుకుంది. అంటే ఏం చేస్తే ఈమె టాటా చెప్పింది, వెళ్ళిపోమని చెప్పేసింది అనమాట. అంటే ఈమె కూడా వాళ్ళు ఏం చేస్తుంది? టెస్ట్ చేస్తుంది. యేసు ప్రభు కూడా ఏం చేస్తాడు? టెస్ట్ చేస్తాడు కదా. వీళ్ళు నిజంగా నన్ను నమ్ముతున్నారా, లేకపోతే దేని కొరకైనా నమ్ముతున్నారా కదా. నన్ను నమ్మేవారు నన్ను వెంబడించాలి, నన్ను వెంబడించేవారు నన్ను ప్రేమించాలి. ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. అది సంగతి. ఇక్కడ ఇవిడ ఏం చేస్తుందంటే టెస్ట్ చేస్తుంది అన్నమాట. టెస్ట్ ఎందుకు చేస్తుంది? ఏర్పాటు చేసుకోవటానికి. తర్వాత చూడండి, ఎన్నో చదవమ్మా.
చేసుకున్నట్టుగా ఇంకా కుమారులు నాకు ఎన్నో వర్షం చదువుతున్నాము? 11. 11. 10 చదువు. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చదమని ఆమెతో ఇద్దరు చెప్పగా కూడా ఏం చేశారండి? ఎలుగెత్తి ఏడ్చారు. చూసారు, కమిట్మెంట్ చూపించారు. తర్వాత నయోమి, నా కుమార్తెలారా మీరు మల్లుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమారులు నా గర్భమున ఉందిరా. నా కుమార్తెలారా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళండి, నేను పురుషునితో నుండలేని ముసలిదానని నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకోవచ్చు. చూసారండి, ఏమే వాళ్ళు ఏం చేస్తుంది? కన్విన్స్ చేస్తుంది. ఒక ప్రయోగంగా టెస్ట్. ఎవరు ఉంటారో ఓడిపోతారు. దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తూ ఉంటాడు. పరీక్షించినప్పుడు ఏం చేయాలి? ఈయన ప్రేమించేవాడు నిలబడతారు. ప్రేమ పైకి ఉండేవారు ఏం చేస్తారు? పై భక్తి కలిగి ఉండేవారు, ఉడతా భక్తి కలిగి ఉండేవారు ఉడతలాగే వెళ్ళిపోతారు. తర్వాత 13వ వచనం చదవండి. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటిగా 13వ వచనం. వారి నాకు వర్తలేరా అది కూడదు, యెహోవా నాకు విరోధమాయెను, విరోధి ఆయన. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. యెహోవా ఏమయ్యాడంట? విరోధం అయ్యాడంట. ఎందుకు విరోధం అవుతాడు యెహోవా? యెహోవా ఎందుకు విరోధం అయ్యాడు? డైవర్ట్. ఎందుకు విరోధం అయ్యాడు? వాళ్ళే వెళ్ళిపోయారు కదా, వదిలేసి ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. వాడు చేసిన పాపానికి 3 మగవాళ్ళు చనిపోయారు. ఇప్పుడు మేలు చేస్తున్నాడు, కీలు చేస్తున్నాడు. చేస్తే తప్పేదే కదా. అయితే ముందు ఏం చేయాలంటే మన తప్పు ఒప్పుకోవాలి. నేను చేసింది తప్పు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళంతా కల గంజో తిని మంచిగానే ఉన్నారు, బతికి ఉన్నారు. మేమేమైనా లోకంలోకి వెళ్ళి చచ్చిపోయాం. సో తిరిగి దర్శించాం కాబట్టి, నమ్మదగిన దేవుడు కాబట్టి తిరిగి వస్తున్నాం ప్రభు, మమ్మల్ని కూడా చూసుకొని అట్లా ప్రార్థన చేయాలి. అయితే వీళ్ళకి ఏం చేస్తుందంటే దేవుని మీద కూడా వారి దృష్టి మళ్ళేటట్టుగా చేస్తుంది. ఈ మాటలు ఏమవుతాయండి? బాధలు. అందులోకి వాడు లోకంలో ఉన్నవాడు. వాడికి మాటలు చెప్తే దేవుడు నాకు విరోధయ్యాడు. మనం కూడా కొన్నిసార్లు అవిశ్వాసాలు ఎదుట ఏదో కోల్పోయినట్టు, ఏదో నష్టం జరిగినట్టు, దేవుడు ఏదో చేసినట్టు అంటే వాళ్ళు ఎందుకు నమ్ముతారు? మరి ఆ దేవుడిని వదిలేవా, మా దేవుడిని నమ్ముకో అంటారు. ఆ దేవుడిని నమ్ముకుంటే ఏమొస్తుంది? అట్లా ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా ఏమేం చేస్తుంది? దేవుడు నాకు ఎంతో కీడు చేశాడంట. తర్వాత అది మిమ్మల్ని నొప్పించే దానికంటే కూడా నన్ను ఎక్కువగా నొప్పిస్తుంది. ఉంటుంది లేండి బాధ. కోల్పోయినప్పుడు బాధ ఉంటుంది. మనం చేసిన తప్పులు గుర్తుండో కానీ దేవుడు తిరిగి దాన్ని ఎవరి మీద నెట్టేస్తాం? అయినా దేవుడు భరిస్తాడు. ఓన్లీ అంటే అన్నది మానవ మాత్రాలు తెలియదు అని ఏం చేస్తారు? దేవుడు ఓన్లీ తిరిగి వస్తుంది. అదే చూశాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే చాలు, వెంటనే వచ్చి ఏం చేశాడు? మెడ మీద పడి నా తండ్రి నాకు ఎంతో కీడు చేశాడు అంటాడు. ఎవరు? మేలు చేసి. కీడు చేసుకున్నది ఎవరు? పాపం చేసేవారు తమకే హాని చేసుకుంటారు. యేసుక్రీస్తుని నిరాకరించేవారు తమకు తామే హాని చేసుకుంటారు కదా. తెలుసా మీకు? చూడండి, సామెతలు గ్రంథం 8వ అధ్యాయం 40వ వచనం. సామెతలు 8:40 చూడండి. 35, 36 చదవండి.
నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను. నన్ను కనుగొనవాడు, యేసు ప్రభువును కనుగొనవాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వాని యెహోవా కటాక్షం వాని మీద ఉండును. నన్ను కనుగొనని వాడు నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును. యేసు ప్రభుని కనుగొనకపోతే ఏం చేస్తారు? నేను కనుగొన్నానని చెప్తాం కానీ ఇంకా అక్కడే ఉంటాం, దూరంగా ఉంటాం. దూరంగా ఉండకూడదు. ఏం చేయాలి? సమీపంగా ఉండాలి. సో కాబట్టి ఆమె అలా చెప్పేటప్పటికి వాళ్ళు చూడండి పాపం ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు ఎలుగెత్తి ఏడవగా ఆ మాట చెప్పేటప్పటికి ఆమె ఏమైపోయింది? వార్పాకి ధైర్యం పోయింది. ఆమెకే ఇష్టం లేదు. అక్కడ పోయిన తర్వాత ఇక్కడ పడిన బాధసార్లు మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ ఇంకేం సావాలి, ఇక్కడేమో నా భర్త చచ్చాడు, అక్కడికి పోతే నేనే సావాలేమో అనుకుని ఏం చేస్తుంది? ఎలుగెత్తి ఏడవగా వార్ప ఏం చేస్తుందంట? అత్తను ఎలుగెత్తి ఏడ్చింది. ఇప్పుడు బాధ గుర్తుకొచ్చింది కదా, చనిపోయిన వాళ్ళు ఇప్పుడు గుర్తుకొచ్చారు కనుక వార్ప ఏం చేసింది? ముద్దు పెట్టింది. మీరు వెళ్ళిపోండి అని ఆమె ముద్దు పెట్టింది. సరే అని వాళ్ళు కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు ఏం చేసింది? ముద్దుకు ప్రతిగా వెళ్ళిపోయే ముద్దు. యూదా ఇస్కరియోతు కూడా యేసు ప్రభువుని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు? దొంగ ముద్దు, కపట ముద్దు కదా. మనం కూడా కొన్నిసార్లు పెదవులతో చూపించే ప్రేమ అంతా దొంగ ప్రేమ. ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో రావాలి. ఓకే, యథార్థంగా ఉండాలి. వారు అతను ఏం చేసింది? ముద్దు పెట్టుకున్నావు. రూతు ముద్దు ఎక్కువ, హత్తుకుంటాం ఎక్కువ. ఏమే ముద్దేం పెట్టుకోలేదు. నిజంగా ఏం చేసిందండి? ఈమె ప్రేమించింది. ఇంకేమంటుంది అది చూడండి, 15వ వచనం చదవండి. ఇదిగో నీ తోటి కోడలు తన చెంత ఎదుకును దేవుని ఎదుకును తిరిగిపోయినదే. నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళమని అందుకు నాగబెట్టి రావద్దని నన్ను విడిచి పెట్టమని ప్రతిమాలకున్నది. నువ్వు వెళ్ళి చూడితే నేను వచ్చేదను, నేను నివసించి చూడితే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు ఇక్కడ నయోమి ఏం చెప్తుందంటే రూతుకి మళ్ళీ బాధ చేస్తుంది. ఇదిగో నీ తోటికోడలు, నీ తోటికోడలు ఏం చేసింది? తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగాడు. ఇప్పుడు కదా వీళ్ళకి అర్థమైంది, తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగాడు. తన జనుల దగ్గరికి వెళితే ఏముంది? వాళ్ళు కూడా అపవిత్రమైన జనులు కదా. ఇప్పుడు దేవుని బిడ్డలతో సహవాసం వేరు, లోకంలో ఉన్న వారితో సహవాసం వేరు. లోకంలో ఉన్న వారితో సహవాసం చేస్తే ఏమొస్తుంది? అపవిత్రత వస్తుంది, భక్తిహీనత వస్తుంది. వాళ్ళు ఎప్పుడు లోక సంబంధమైన మాట్లాడతారు. మందిరానికి వచ్చారనుకోండి, ఇక్కడేమో మాట్లాడతాం ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, భక్తికి అనుగుణ్యమైన విషయాలు మనం మాట్లాడతాం కదా. ఇక్కడ ఏం చేశారంటే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది, తన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెకి ఏమన్నా ఉపయోగమా కదా? నేను అనుకోవటం తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది, మరి ఆమె భౌతికమైన విషయాల్లో ఏమైనా మేలు పొందిందా లేదా, లేకపోతే ఆమె కూలి పని చేసుకుంటూ తెలియదు. అందులోకి లోకంలో ఇశ్రాయేల్ దేశంలో ఉన్నట్టు ఉండదు. ఓకేనా? అది తర్వాత ఏమైందంటే దేవుడి దగ్గరికి, ఆ దేవుడి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు అది మనం తర్వాత వచ్చే దినాల్లో చూద్దాం. అయితే ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళటం ద్వారా అక్కడ ప్రజలు వీళ్ళకి ఏం మేలు చేశారు? లేకపోతే వార్ప లోకంలోకి వెళ్ళిపోయినట్టు ఇంకా ఆమె చరిత్ర అక్కడితో అయిపోయింది. బైబిల్ ఇంకా లేదు. దేవుడి వల్ల ఉపయోగం లేదు, మనుషుల వల్ల ఉపయోగం లేదు, సంఘంలో ఉపయోగం. అందుకనే
ఒకరికొకరు మనం ఏం చేయాలి? ఒకరి భారాలు ఒకరు భరించాలి, ఒకరికొకరు ప్రార్థన చేయాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. శరీరంలో ఏమన్నా అవయవం బాగోకపోతే ఏమవుతుందండి? శరీర అవయవాలన్నీ కూడా బాధపడతాయి. హెల్ప్ చేసుకుంటాం ఒకదానితో. అట్లాగే మనం కూడా ఉంటాం. అయితే తర్వాత ఏమంటుంది 16వ వచనంలో? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో నిన్ను విడిచిపెట్టమనియో నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళే చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటుకే నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నాదే. నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందేదను, అక్కడే పాతి పెట్టబడదును. మరణం తప్ప మరి చూసారండి ఎంత గొప్ప తీర్మానం. మరి మన తీర్మానం కూడా ఇంత గట్టిగా ఉండాలి. ఏంటంటే కుదరదు, గట్టిగా చేసుకోవాలి. ఇప్పుడైనా చేసుకోవాలి. ఇప్పటివరకు గట్టిగా లేదు. ఇప్పటివరకు ఏం చేయాలి? చేసుకోవాలి గట్టిగా. రూతు వంటి స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం చేసుకోవాలి. ఓకేనా? స్ట్రాంగ్ కన్విక్షన్ అనేది ఉండాలి, డీప్ కన్విక్షన్ అనేది ఉండాలి. సో ఉన్నప్పుడు అట్లా ఏం చేయాలంటే పూర్తిగా ఐక్యపరచుకోవాలి. ఓకేనా? ఈరోజు వివాహాల్లో కూడా అట్లా ఐక్యపరచుకోవాలి. భర్త భార్యకి, భార్య భర్తకి కూడా వాక్యానుసారంగా ఏం చేయాలి? నీ దేవుడే నా దేవుడు కదా. అదే మన ఇద్దరం కలిసి ఎవరి కొరకు బతుకుదాం? నా కొరకు నీవు, నీ కొరకు అలాగే బతుకుతూ ఇద్దరు కలిసి ఎవరి కొరకు బతకాలి? దేవుని కొరకు అని నయోమి అంత నమ్మకంగా కూడా ఉండాలి. భర్తలు కానీ భార్యలు కానీ రూతు వంటి నమ్మకంగా ఉండాలి. భర్తలు కూడా పెళ్లి చేసుకునే వారు ఒకలాగా ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత ఇక నా ఆధీనంలో వచ్చింది కదా అని ఇంకా ఏదేదో చేస్తూ ఉంటారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ముందు నుంచి ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. చెప్పే మాటలు వినొద్దు. ఏం వినాలి? వాడు చేసిన క్రియలు ఏమన్నా ఉంటే చూసుకోవాలి. అందుకని ఊర్లలో మనుషులు, పెద్ద మనుషులు ఎవరినో తెలిసిన వాళ్ళని పంపించి పలానా వ్యక్తి ఎటువంటి వాడు, సాగర్ ఎటువంటి వాడు, సిగరెట్లు కాలుస్తాడా, తాగుపోతా, తిట్టిపోతా, కొడతాడా, అప్పులు చేస్తాడా, ఇవన్నీ అడుగుతారా? అడిగారండి? నన్ను అడగలేను, మంచివాడు. ఎంక్వైరీ నన్ను అడిగారు. అర్థమైందండి? అదే కాబట్టి అలాగ అడుగుతా ఉంటారు. ఎందుకంటే ఆడపిల్ల వయసు ఒకసారి ఇంటి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది కదా. అందుకనే చాలా జాగ్రత్త అనేది తీసుకోవాలి. అయితే ఇక్కడ రూతు కన్న తల్లి కంటే కూడా మంచిది. రూతు కాదు, నయం. కన్న తల్లి కంటే రూతు కన్న కూతురి కంటే కూడా మంచిది. ఎవరు? ఇట్లాంటి ధన్యకరమైన గుణ లక్షణాలు క్రీస్తు యేసును బట్టి మనలో ఏర్పడితే వారి ద్వారా దేవునికి మహిమ వస్తుంది, మీకు ఆశీర్వాదం వస్తుంది. ప్రార్థన చేసుకుందాం.